విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. గత నెల 20 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, జైలు కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చందు, ఏదైతే మద్యం కేసులో అరెస్ట్ అయిన గత నెల 20న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు అతన్ని రిమాండ్ పొడిగించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మళ్ళీ రిమాండ్ గడువు ముగియటంతో ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మళ్ళీ ఈ రోజు రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చే నాయకులు కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డిని లోపల అరెస్ట్ చేసిన నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర గట్టి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు అదే ఇది బెయిల్ కి సంబంధించిన పిటిషన్ కూడా ఈయన కొట్టివేయడంతో మళ్ళీ తిరిగి ఈ రోజు రిమాండ్ విధిస్తారని చెప్పేసి భావిస్తున్నారు. ప్రస్తుతం గత నెల 20వ తారీఖు నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే జగన్ ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చి మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని చెప్పేసి ఈ నెల 20వ తేదీన ముందుగా అనుకున్నారు. అయితే అది మళ్ళీ వాయిదా పడింది. దీంతో ఈ రోజు రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ రాజమండ్రి జైలుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని మీద విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ విషయాలు, ఇతర మద్యం కేసులో ఉన్న మరికొందరు నిందితుల విషయంలో కూడా ఇక్కడ ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఈ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ నుంచి ఈ రోజు విజయ ఏసీబీ కోర్టుకు తరలించిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు రిమాండ్ పొడిగించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చందు.